మామూలుగా బాలయ్య సినిమా ఆగడం అనేది జనరల్ గా జరగదు. రెండోది ప్రొడ్యూసర్లు కూడా సాలిడ్ ప్రొడ్యూసర్లే. 200 కోట్లు ఖర్చు పెట్టిన ప్రొడ్యూసర్లు 25 కోట్ల దగ్గర సినిమాని ఆపేస్తారండి ఎవరైనా. సో అది అందరికి కూడా ఆశ్చర్యమే. ఎందుకంటే రెండోది ఏంటంటే వీళ్ళకి బిజినెస్ కూడా అయిపోయింది. వీళ్ళకి ఏమన్నా బిజినెస్ ఇబ్బందులు అంటే అది కూడా లేదు. ఆల్రెడీ ప్రీ థియేటర్కల్ బిజినెస్ 145 కోట్లు వచ్చిందని చెప్తున్నారు. ఓటీటీతో కూడా అయిపోయిందని చెప్తున్నారు. ఓటీటీ కూడా దాదాపు 80 నుంచి 100 కోట్లు అయిపోయిందని చెప్తున్నారు. అంటే కంఫర్టబుల్ గా ఈ సినిమా ఆల్రెడీ రిలీజ్ కాకముందే ప్రొడ్యూసర్లు సేఫ్ గా ఉన్నారు అనేది వచ్చే వార్త బయటికి. ఇది నిజమా కాదో మనకి తెలియదు. ప్రొడ్యూసర్ల వైపు నుంచి అనేక కష్టాలు ఉంటాయి. టాక్ అయితే అది. సో ఏదేమైనా ఇది సేఫ్ ప్రాజెక్ట్. ఎందుకంటే వరల్డ్ వైడ్ గా దీనికి మంచి బడ్జ్ వచ్చింది, బ్రహ్మాండమైన పబ్లిసిటీ వచ్చింది. బాలయ్య కెరీర్ లోని ఇది హైయెస్ట్ బడ్జెట్ సినిమా, దాదాపు 200 కోట్లు కలెక్ట్ చేసింది కూడా మంచిగా. ఎందుకంటే అఖండ 1 అనేది హైయెస్ట్ ఇప్పటి వరకు, దాదాపు 83 కోట్ల నెట్ షేర్ కలెక్ట్ చేసింది ఆయన సినిమా. ఇది ఇప్పుడు 200 కోట్లు దాటేసింది ఆల్రెడీ. 250 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయిపోయింది అన్ని కలుపుకుంటే. అంటే శాటిలైట్, ఓటీటీ, థియేటర్లు అన్ని కలుపుకుంటే 250 crore బిజినెస్ అనేది అయిపోయింది. సో ఇది కరెక్ట్ గా కానీ ఎగ్జిక్యూట్ చేస్తుంటే 500 కోట్ల క్లబ్ లేకి బాలయ్య వెళ్ళేవాడు. రెండోది ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమాకి బాలయ్య వెళ్ళేవాడు. ఈ వయసులో పాన్ ఇండియాకి వెళ్ళడం అంత ఈజీ కాదు. చిరంజీవినే వెళ్ళలేకపోతున్నాడు. సో మామూలుగా మనకి 1000 కోట్ల క్లబ్లో సినిమాలు ఇండియాలోనే 8 ఉన్నాయి, అందులో 4 తెలుగే. సో అలాగా మన అనేక రికార్డులు మనకు ఉన్నాయి. కాబట్టి బాలయ్య కూడా దీంట్లో ఈ రేస్ లో యంగ్ హీరోలతో పోటీపడి వెళ్లే పరిస్థితి ఈ సినిమాతో ఉంది. అటువంటిది ఆగిపోయింది. ఆగిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే హీరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ అనే ఒక సంస్థ అనేక సినిమాలు తీస్తుంది. వీళ్ళది B4U అని కూడా ఒక బ్యానర్ ఉంది. కిషోర్ లల్లా అండ్ సునీల్ లల్లా అని 2 బ్రదర్స్ దీన్ని స్థాపించారు. వీళ్ళు ఇండియాలో అన్ని భాషల సినిమాలతో కూడా ప్రొడ్యూసర్లతో టైఅప్ అవడం, డిస్ట్రిబ్యూషన్ కూడా బ్రహ్మాండంగా వాళ్ళకి నెట్వర్క్ ఉంది. ఇండియా వరల్డ్ వైడ్ కూడా హీరోస్ ఇంటర్నేషనల్ అంటే వెరీ పాపులర్. అందుకనే హీరోస్ ఇంటర్నేషనల్ అని పెట్టుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్లు ఎవరు, రామ్ ఆచంట, గోపి ఆచంట, వీళ్ళిద్దరూ 14 రీల్స్ లిమిటెడ్ అనేది ఒక బ్యానర్ ఉంది. గతంలో సినిమాలు తీశారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి బ్యానర్ పేరు మారింది. అదేంటంటే 14 రీల్స్ ప్లస్ LLP దీని పేరు. సో వీళ్ళు 14 రీల్స్ లిమిటెడ్ గా ఉన్నప్పుడు హీరోస్ తో టైఅప్ అయ్యి, హీరోస్ ఇంటర్నేషనల్ తో టైఅప్ అయ్యి 2 సినిమాలు ప్రొడ్యూస్ చేశారని చెప్తున్నారు. 1 నేను ఒక్కడినే అనే సినిమా మహేష్ బాబుది, తర్వాత ఆగడ్ అనే సినిమా. ఈ 2 సినిమాలు వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. మిగతా వాటిలో కూడా టైఅప్ ఉంది. ఇది కాకుండా ఇంకొన్ని అప్పులు కూడా వీళ్ళకి ఉన్నాయని చెప్తున్నారు. 14 రీల్స్ వాళ్ళకి వేరే వాళ్ళతో కూడా ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పులు ఉన్నాయని చెప్తున్నారు. ఏదేమైనా వాళ్ళు కూడా ఇప్పుడు ప్రెజర్ చేస్తున్నారు. మా డబ్బులు ఎప్పుడైనా సినిమా రిలీజ్ అప్పుడే ప్రెజర్ చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు తప్ప వాళ్ళు మళ్ళీ లేరు అనేసి. సో అదొకటి జరుగుతుంది. ఇప్పుడు హీరోస్ ఏం చేశారంటే వాళ్ళకి 27,70,00,000 ఇవ్వాలి టోటల్ గా. 28 లక్షలు రౌండ్ ఫిగర్ అనుకుంటే, 28 కోట్లు అనుకుంటే, ప్లస్ 14% వడ్డీ 4 ఏళ్లకి. ఇవన్నీ కలుపుకొని మాకు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు వీళ్ళని అడిగితే వీళ్ళు ఇవ్వలేదు. ఆ బ్యానర్ వేరు, ఇది వేరు అంటున్నారు. దాంతో వాళ్ళు మద్రాస్ కోర్టుకి వెళ్ళారు. మద్రాస్ కోర్టులో డివిజన్ బెంచ్ కి వెళ్ళింది. సుబ్రహ్మణ్యం, కుమారప్ప అని 2 జడ్జెస్ దీని మీద తీర్పిచ్చారు. వాళ్ళు ఏంటంటే ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చారు. అంటే వాళ్ళు ప్రైమా ఫేసి వీళ్ళ ఆర్గ్యుమెంట్, హీరోస్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమంటే ఈ సినిమా బ్యానర్ మార్చి కావాలని మోసం చేయడానికి బ్యానర్ మార్చి 14 రీల్స్ ప్లస్ అని పెట్టి మమ్మల్ని మోసం చేయడానికి ఇలా చేశారు. 14 రీల్స్ అయినా 14 రీల్స్ ప్లస్ అయినా వీళ్ళదే ఇది. కాబట్టి దాని పేరు మీద అప్పు తీసుకున్నా కూడా ఈ సినిమాకు కూడా లింక్ ఉంది. కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయితే మాకు డబ్బులు రావు. కాబట్టి డబ్బులు లేకుండా మాకు క్లియర్ చేయకుండా సినిమా రిలీజ్ అవ్వడానికి వీల్లేదు, మీరు ఆపండి అని చెప్పారు. కోర్టు కూడా కన్విన్స్ అయింది, వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఆపింది. ఇప్పుడు బాలయ్యకి నిజానికి ఇది పెద్ద షాకు. ఎందుకంటే ఇటు